కరెక్ట్గా ఇంకో 3 నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈ ఎలక్షన్ల టైం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, అలాగే చూస్తానుక ఈ 4 సంవత్సరాలు 9 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటారు? ఈ 4 సంవత్సరాల పరిపాలన మరీ ఘోరంగా ఉంది. అంటే బడుగు బలహీన వర్గాలందరినీ ఇంకా తొక్కి పడేశాడు తప్ప అభివృద్ధి చేసింది లేదు, చెప్పుకోవడానికి రాజధాని లేదు. రోడ్ల మీద అద్దమానంగా ఉన్న రోడ్లు మరీ ఘోరంగా. మన గుంటూరులోనే ఒక కలెక్టర్ ఆఫీస్ కానీ చూడండి, ఈ నుంచి కలెక్టర్ గారు డైలీ వెళ్తారు, ఆయన రోడ్డు వేయించుకోవడం కలెక్టర్ గారికి కూడా సమ్మత లేదు. అది మన ప్రభుత్వం. అసలు ముఖ్యంగా చూస్తే నేను వచ్చిన తర్వాత అభివృద్ధి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పరిగెడు పెడుతుంది అంటున్నాడుగా. అదే అన్న, పరిగెడితే నేనెందుకంటా అన్న, కలెక్టర్ ఆఫీస్ కాంచి కట్టగా మన సిగ్నల్ దాకే ఉంది కదా అన్న రోడ్డు. ఆ రోడ్డు చూడమని వచ్చి కలెక్టర్ గారిని ఏమవుతుంది మరి సీఎం దాకా అన్నా, మళ్ళీ కలెక్టర్ గారు రోజు తిరుగుతాడు 10 సార్లు. ఆ కలెక్టర్ గారే తిరగట్లా ఇప్పటికి రోడ్డు మీద. ఏమని అడుగుదామన్నా కలెక్టర్ గారిదే పోలీసులు 10 మందిని పెట్టుకొని నిలబడుతున్నారా, చెక్ పోస్టులు పెట్టుకొని. వికలాంగులు ఏది అని అడిగితే కేసులు పెడుతున్నారా. ఇంకేం మేమేమో అడుగుతాం ఈ పరిపాలన గురించి, ఇంకేం చెప్తాం? ఒకటే చెప్తాం, వికలాంగులకి న్యాయం జరగలేదు, బలుగు బలహీన వర్గాలకు న్యాయం జరగలేదు అన్నాడుగా. మేము బలుగు బలహీన వర్గాన్ని నిలబెడతామని, అలాంటిదని పథకాలు కూడా ఇవ్వలేదు. వాళ్ళకే ఇచ్చుకున్నారు తప్ప బయట వాళ్ళకి అనేది లేదు. ఇక్కడ కాకపోతే మీరేం వికలాంగులకు ఏం జరగలేదన్నారు. గతంలో చూస్తే వికలాంగులు క్యూల్లో ఎండల్లో నుంచొని ఇబ్బంది పడేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత ఇంటింటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ పెన్షన్లు ఇస్తున్నాం, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏముంది అంటున్నారు కదా. ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు, దాంట్లో వాలంటీర్లు ఎంత ఎంగుతున్నారు, ఎంతమంది మోసం చేస్తున్నారు, అంతమందిని ఆడపిల్లలు రేపు చేశారా, వికలాంగులు ఎంతమంది చచ్చిపోయారు, వీటి గురించి అడిగిన వాళ్ళు లేడు. బాపట్లలో ఒంగోలులో ఒక అమ్మాయిని నడి రోడ్లు కిరసనాలు పోసి చంపేశారు. అది మిస్టేక్ కేసుగా మారిపోయింది. ఇప్పటికీ ఎవరు దాన్ని ఛేదించాలా? వికలాంగులు డైరెక్ట్ మేము చంద్రబాబు గారు ఉన్నప్పుడు మేము పోయి తెచ్చుకున్నాం, మా డబ్బులు మాకు ఇచ్చారు. వాడు ఇంటికి వస్తే ఎంత దెంగుతాడో, మమ్మల్ని మా ఇంట్లో ఎంత లక్కుపోతాడని మేము భయంతో బతకాల్సి వస్తుంది. వాడు మాకేమి ఇచ్చాడు ఆడపోవచ్చు. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ అనేది అవినీతి నిర్మూలన కోసం మాత్రమే మేము పెట్టాము అంటున్నారు. అసలు అవినీతి రహిత రాష్ట్రం కోసమే వాలంటీర్ వ్యవస్థ అంటున్నారుగా. వాలంటీర్ వ్యవస్థ అనేది వాళ్ళ వర్గానికి వాళ్ళ కుటుంబానికి సరిపోయే చేసుకున్నాడు తప్ప మిగతా 40 కుటుంబాలకు సరిపోయి ఎవడు చెయ్యట్లా. వాళ్ళ 10 మంది కుటుంబాలంటే వాళ్ళ 10 మంది కుటుంబాల వరకే జరుగుతుంది, బయట వాళ్ళకి జరగట్లా. ఎందుకని అంటారు అలాగా? మరి మా జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళకి ఏం చెప్పాడో వాళ్ళ వర్గానికే ఇచ్చుకున్నట్టు సీట్లు, బయట మరి వాళ్ళు కూడా వాలంటీర్లు వాళ్ళు కూడా అంతే కదన్న. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి చెప్పిందే కదా చేయాల్సింది వాళ్ళు కూడా. అది అంతే అంటారా? లేదు, అసలు జగన్మోహన్ రెడ్డి అసలు ముఖ్యంగా చూస్తే కనుక సంక్షేమ పథకాలకు ఆద్యున్నే నేను అంటున్నాడు కదా. సంక్షేమ పథకాలు ఎంతమందికి ఇచ్చాడు? సరే అమ్మఒడి ఇచ్చాడు, నాన్న తడి, మద్యపాన నిషేధం అన్నాడు చైలా, ప్రత్యేక హోదా తెస్తాడు, అది దాలా. ఏం చేశాడు? వికలాంగులకు 5% రిజర్వేషన్ అన్నాడు, అది ఇవ్వలేదు. మ్యారేజ్ పని లేదు వికలాంగులకి. ఒకప్పుడు చంద్రబాబు పెళ్లి చేసుకుంటే వికలాంగులు పెళ్లి చేసుకుంటే అక్షరాలు 1,50,000 ఇచ్చారు. నేను 10 మందిని చూసేదాన్ని. ఈరోజు నేను నా మిస్సెస్ ఇద్దరు నడవలేను. పెళ్లి కానుక పెట్టుకుంటే పెళ్లి కానుక లేదు, ఏం లేదు, మీకు అదనేది అర్హత కూడా లేదు, ఆ పథకమే లేదు అన్నారు రిజిస్టర్ ఆఫీస్లో. అదేంటి అసలు గతంలో ఉంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా కూడా ఎవరు పెళ్లి చేసుకున్నా సరే, బిలో పావర్టీలో ఉన్న ఎవరు పెళ్లి చేసుకున్నా సరే పెళ్లి కానుక ఇస్తున్నాను నేను అంటున్నాడు కదా. పెళ్లి కానుక నేను ప్రతి ఒక్క కాగితం సబ్మిట్ చేస్తా. నేను అదే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిన సీసీ కెమెరాలు ఉంటాయి, నా భార్య నేను ఇద్దరం ఆడికి వచ్చిన సీసీ కెమెరాలు ఉంటాయి, చెక్ చేయమనండి. అర్హత లేదు అన్న మాటే వస్తుంది తప్ప అమలై చేసింది అనేది లేదు. చేశారు వాళ్ళ వర్గానికి వాళ్ళ వరకే ఇచ్చారు తప్ప బయట వారికి ఇచ్చింది లేదు. మరి వికలాంగులు నేను ఆదుకున్నాను, అసలు ప్రతి ఒక్కరిని ఆదుకున్నానని ఏ లెక్కలో చెబుతున్నాడు అంటారు మరి జగన్మోహన్ రెడ్డి? వికలాంగులు ఆదుకుంటే వికలాంగులు ఇప్పుడు రోడ్డు మీదకి రావాల్సిన పొజిషన్ ఎందుకు వస్తుంది? వికలాంగులు ఏం చేశాడని మేము ఇప్పుడు అడుగుతున్నాం. వికలాంగులు చంద్రబాబు 3,000 ఇచ్చాడు, నువ్వు చేసింది ఏం లేదు. వికలాంగులకు బండ్లు ఇచ్చింది చంద్రబాబు, నువ్వేం చేసావు? వికలాంగులు మ్యారేజ్ బండ్లు ఇచ్చింది చంద్రబాబు, నువ్వేం చేసావు? ప్రతి ఒక్క వికలాంగుడికి న్యాయం జరిగింది అంటే చంద్రబాబు హయాంలోనే న్యాయం జరిగింది. ఇప్పుడు నేను తిరుగుతున్న బండి చంద్రబాబు ఇచ్చింది. ప్రతి ఒక్కటి చంద్రబాబు ఇచ్చిన ప్రతి ఒక్కటి చెప్తాం. వీడిచ్చింది ఏదైనా ఉంది అంటే ఏమీ లేదు. ఎక్కడ ముసలాళ్ళకి పెంచాడు, బయట వాళ్ళందరికీ ఇస్తున్నాడు, వికలాంగులకు సంక్షేమ పథకాలు అనేది అందట్లేదు.
ఎందువల్ల అంటారు? ఎందుకని ప్రత్యేకంగా వికలాంగులను మాత్రం ఎందుకు దూరం చేస్తున్నాడు అంటారు? ఈ గడిచిన 4 సంవత్సరాలు 9 నెలల్లో వికలాంగుల దినోత్సవం అనేది ఆయనకి ఎప్పుడో కూడా తెలియదు. ఆయన శుభాకాంక్షలు చెప్పడం ఏమో, మనకు ఆ వికలాంగుల దినోత్సవం అనేది కూడా తెలియదు ఆయనకి. పక్కన ఒక చైర్మన్ ఇచ్చారు, ఆ చైర్మన్ ఎందుకు వచ్చిందో కూడా దానికి తెలీదు. చేసింది దిగిపోయింది. ఏం చేశామమ్మా అంటే 13 జిల్లాలు తిరిగా, 13 మంది వికలాంగులు గెలిచా, అంతే తప్ప 13 మందికి బండ్లు ఇచ్చాను తప్పా ఆ వికలాంగులు చైర్మన్ కూడా పట్టించుకోదు. అవును, ఇప్పుడు ఈ వెహికల్స్ కూడా ఇవ్వట్లేదా మీకు? ట్రై సైకిల్స్ కానీ లేదంటే కనుక స్కూటీస్ కానీ ఇలాంటివి ఏం అందట్లేదా అన్న? స్కూటీస్ అంటే ఒక 30 మందికి ఇచ్చినట్టు చెప్పారు అన్న. ఇప్పుడు మన రాష్ట్రం మొత్తం మీద 30 మంది 40 మందికి ఇచ్చినట్టు చెప్పారు తప్ప. ఎన్ని ఇచ్చారు? గతంలో 2275 బళ్ళు అక్షరాలు టీడీపీ రాష్ట్రం మొత్తం ఇచ్చింది. అర్హుతులైన ప్రతి ఒక్కరికి ఇచ్చింది బండి. మన ప్రతి పసుపు బండి మన బాబు గారు ఇచ్చిన బండి అది. ఇప్పుడు మన ఏడీ ఆఫీస్ ఉంది, ఏడీ ఆఫీస్కి వెళ్తే ట్రై సైకిల్ లేవు, వీల్ చైర్లు లేవు, కర్రలు లేవు, ఏం లేవు. వికలాంగులకు నువ్వు చేసేది ఏది నాకు అర్థం కావాలా? వికలాంగులకు అది ఇచ్చా అన్న. అరే ఆర్టీఐ మన చైర్మన్ ఆఫీస్కి వెళ్తాడు, ఏం లేవు. కర్రలు ఇచ్చా అన్న, కర్రలు కూడా లేవు. మరి ఏ ధీమాతోటి మరి జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎలక్షన్లో 175 గెలుపుతాను అంటున్నాడు? 175 ఏమో ఉంది, ఆయన సీట్ ఆయనకి వెళ్ళడమే గమనం. అది ఆయన ఉన్న నియోజకవర్గాలు ఎమ్మెల్సీ గెలిచారు, గుర్తుపెట్టుకోండి అయ్యా. నీ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ 10 సీట్లు వచ్చినాయి, అది గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ చూస్తే కనుక ఆయన అదే ధీమాతో చెబుతున్నాడు కదా, రాబోయే 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని, నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ధీమాతో మాట్లాడుతున్నాడు కదా మరి ఆయన. 30 కాదు, దానికి ఇంకో 0 యాడ్ చేసుకొని అన్న. యాడ్ చేసుకున్నంత మాత్రం ఆ మాట ఏముంది? నెలకి మాట ఎన్ని అని చెప్పేది. ఆయన రావాలా, అప్పుడు చూద్దాం. జరిగేదైతే లేదు. రాష్ట్రం మొత్తం జనాలు మారింది. మాకేం చేయలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. మాకు పక్క ఇచ్చారు, పక్క నొక్కారు. పక్కన రాష్ట్రంలో 150 కోట్లు అయిన అంబేద్కర్ విగ్రహం నీకు 400 కోట్లు ఎట్టయింది? మిగతా 250 కోట్లు ఏమైనాయి? ఎవరి జేబులకి వెళ్ళినాయి డబ్బులు? అంటే ఆయన వాళ్ళు దానికి చెబుతుంది ఏంటంటే అక్కడ 5 ఎకరాల్లో పెట్టారు, నేను 18 ఎకరాల్లో పెట్టాను అంటున్నాడు కదా. సరే 18 ఎకరాల్లో పెడితే మా అయితే ఇంకొక 50 కోట్లు అయితే, మా 200 కోట్లు అయితే నీకు 400 కోట్లు ఎలాగైనాయి? ఏ లెక్క అయినాయి? అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి 200 కోట్లు వేసుకో, నువ్వు అన్నదానికి 18 ఎకరాలు ఇంకా పెరిగింది అనుకో. ఎంత ఇదే తెలుస్తుంది మీ న్యాయంగా. నీ పిచ్చ మందులు తీసుకొచ్చావు, నీ బ్రాండ్లు తెచ్చి అమ్ముకున్నావు, జనాల ప్రాణాలు పోతున్నాయి. ఏ ఒక్కటి నువ్వు పట్టించుకున్నాడు. నువ్వెందుకు మాకు అధికారంలోకి? మాకు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం నచ్చలేదు. అంటే ఇచ్చిన హామీలన్నీ 99.99% నేను పూర్తి చేశాను అంటున్నాడు కదా. చేస్తే మేము రోడ్డుకి రావాల్సిన పరిస్థితి. అంగళవాడి రోడ్డుకి వచ్చారు, చెత్త కుప్పల రోడ్ల మీదకి వచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు. ఈరోజు వికలాంగుల రోడ్డు మీదకి వచ్చారు, మన ఉపాధ్యాయులు వచ్చారు, ఆర్టీసీ వాళ్ళు వచ్చారు. ప్రతి ఒక్కరు వీళ్ళు రాలేదు అనడానికి లేదు. ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చారు, ధర్నాలు చేస్తున్నారు. నువ్వు కేసులు పెట్టుకోవడం తప్ప మరో చేసింది ఏం లేదు. వికలాంగులకి, జనానికి, వికలాంగులకి నువ్వు ఎవరికి ఏం చేసింది లేదు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం తప్ప. వచ్చే అవకాశం ఉందంటారా మళ్ళీ అయితే? ఈసారి మాత్రం అవకాశం లేదు, అయిపోయింది జగన్ సేన.